కాదయ్యా నెమ్మది ఇంతమంది హిందువులు పోరాడతారు. పవన్ కళ్యాణ్ కూడా సనాధర్మం అంటాడు. ఇక్కడ ఈ నమ్మ కార్లు ఎత్తుకుని పోయి బ్లాస్టింగ్ మెట్లు ఎత్తుకుని పోయి గుడిని పెంచారంటే కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి కూడా ఎంక్వైరీ జరపలేదంటే పోలీస్ సిఐ మొలకల్చేరు సిఐ 3.5 లక్షలు లంచం తీసుకొని కేసు క్లోజ్ చేసినాడు. మూతపడిన క్వారీ నుంచి. ఇది ఎక్కడ మూతపడింది? కోర్టులో ఉంది ఇది కేసు. మూతపడింది. ఈ రోజు రాయెత్తున్నారు. హిందూ ధర్మాన్ని కూడా నాశనం చేసినారు దీనివల్ల. ఎటుపోయింది హిందూ ధర్మం? మరి అన్లోడ్ చేయించిపోయినా ఒక్కడి నుండి దాని మీదకి 60 మంది మనుషులు తీసుకొచ్చి దాడి చేసినా కూడా అన్లోడ్ చేయించిపోయినా అన్నీ ట్రైల్ చేసుకొని ఇంత చూసిరా. సిఐ కేసు తీసుకోడు, డిఎస్పీ కేసు తీసుకోడు, ఎస్పీ కేసు తీసుకోడు, స్పందనలో కేసు తీసుకోరు. ఇదేమి ఏం చచ్చిపోతే ఈ రోజు కూడా వాడు కారు కింద చచ్చిపోయినాడు. కాన్వాయ్లన్నీ నెమ్మదిగా వాడి గురించి డిబేట్ జరుగుతున్నాయి. ఇది మేము మా పిల్లలు అందరం వచ్చి మా కుటుంబం అంతా చచ్చిపోవాలి. ఇప్పుడు మేము సత్యాన్ని డిబేట్ చేసుకుని ఏం చేస్తారా మీరు? ఎస్ఐ నాగేంద్ర వచ్చి 4 రోజులు పంపి నీకు న్యాయం చేస్తా అంటాడు ఆయన నాగేంద్ర ప్రసాద్. సిఐ నాగేంద్ర ప్రసాద్ తో కాడి నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ ఎలుగురు ప్రశాంత్ బాబుకి సపోర్ట్ చేస్తాను. ఉంటే నాకు ఒక 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత నా దగ్గర ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చి ఒక ఎలుగురు ప్రశాంత్ బాబు అనే వ్యక్తిని కర్నూలు నుంచి ఫైనాన్షియల్ గా తెచ్చుకుంటే అతను వచ్చి క్వారీ మొత్తము చూసుకొని ఫైనాన్స్ ఇచ్చి ఫైనాన్స్ లో 50% షేర్ కావాలంటే 50% నేను ఇయ్యనంటే మా చిన్నంతో ఎవరైతే లీజ్ హోల్డర్ ఉన్నాడో అతనితో కుమ్మకి అయిపోయి 50% షేర్ కొనుక్కొని క్వారీలో నన్ను రానిపోకుండా నా మీద రౌడీలు పెట్టి మిషన్లు పెట్టి నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అక్రమంగా నేను డెవలప్ చేసిన మొత్తం బ్లాక్లన్నీ గ్రానైట్ బ్లాక్లన్నీ ఎత్తుకొని పోతున్నారు అక్రమంగా. లారీ అత్త నా మీద తిరిగి కేసు పెడతా అంటున్నారు. దీనికి తొక్కిస్తామని చెప్పి మిషన్ నా మీదకి మిషన్ తీసుకొని వచ్చాను నా మీదకి.